మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ 69వ జన్మదిన వేడుకలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల సంబరాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. పాలాభిషేకం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి, పార్టీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి నాయకులు ఏర్పాటు చేసిన 69 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. నగరవ్యాప్తంగా భారీగా బాణాసంచా కాలుస్తూ కూటమి కార్యకర్తలు మిన్నంటేలా సంబరాలు జరిపారు. నెల్లూరులోనే కాకుండా అమెరికా, లండన్, జర్మనీ, సింగపూర్లలో సైతం మంత్రి జన్మదిన వేడుకలను అభిమానులు జరగడం విశేషం. అనంతరం మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. 44వ డివిజన్ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో, 45వ డివిజన్ విజయమహల్ గేట్ వద్ద పోకల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో, అలాగే 46వ డివిజన్ జనసేన నేత గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో ట్రంక్ రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన కేక్ కటింగ్, సేవా కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేశారు. లీలా మహల్ సెంటర్, మూలాపేట సెంటర్లలోనూ స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన అన్నదానాల్లో పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మాట్లాడుతూ మంత్రి నారాయణ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నప్పటికీ, ఆయన జన్మదిన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలు నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. నారాయణ సార్ ఎల్లప్పుడూ ప్రజాసేవకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే జనం మనిషి అని, అత్యధిక మెజారిటీ ఇచ్చిన సిటీవాసుల రుణం తీర్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కార్యకర్తల సంక్షేమం కోసం ఏడాదికి 10 కోట్లు వెచ్చిస్తూ సిటీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని వివరించారు. మంత్రి అల్లుడు గంటా రవితేజ మాట్లాడుతూ అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతున్న మంత్రి నారాయణ తన సేవాతత్పరతతో పేదల హృదయాల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్నారని, సిటీవాసులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు.